బ్రేకింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనపై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం కేశవాపురంలో భూములను కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. అయితే బాధితుల ఫిర్యాదుతో షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్ వేశారు. మల్లారెడ్డి పిటిషన్పై జస్టిస్ కె సురేందర్ బెంచ్ విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనపై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా సీనియర్ క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, యాక్చువల్లీ ఈ కేసు పూర్వాపరాలు ఏమిటి? మల్లారెడ్డి కేసు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? అమర్, వినబడుతోందా? తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనపై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం కేశవాపురంలో భూములను కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. అయితే బాధితుల ఫిర్యాదుతో షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్ వేశారు. మల్లారెడ్డి పిటిషన్పై జస్టిస్ కె సురేందర్ బెంచ్ విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. తనపై షామీర్పేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం కేశవాపురంలో భూముల్ని కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. అయితే బాధితుల ఫిర్యాదుతో షామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్ వేశారు. మల్లారెడ్డి పిటిషన్పై జస్టిస్ కె సురేందర్ బెంచ్ విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల కేసును విచారించే బెంచ్ ముందు ఉంచాలంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, మల్లారెడ్డి కేసు పూర్వాపరాలేంటి? రమ్మబాబు, గత వారం రోజుల క్రితం కూడా షామీర్పేట పిఎస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కూడా మల్లారెడ్డిపై తమ భూమి ఏదైతే గిరిజన సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు షామీర్పేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా నా మీద కేసు పెట్టారంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ మండలం మోర్చింతల మండలంలోని ఇటు కేశవాపూర్ గ్రామం సంబంధించి భూములను కబ్జా చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు ఎందుకు పెట్టారు, దీనిపై క్యాష్ పిటిషన్ కూడా మల్లారెడ్డి హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న జస్టిస్ కె సురేందర్ నేతృత్వంలో కూడా బెంచ్ పై ధర్మాసనం
విచారణ చేపట్టింది. దీనిపైన ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ సంబంధించిన కేసు ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులపై కేసుకు సంబంధించి విచారించే బెంచ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ బెంచ్ కు ఈ కేసులన్నీ మరలించాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించింది. పూర్తిగా రిజిస్ట్రీ సంబంధించి ఆదేశిస్తూ కూడా విచారణను వాయిదా వేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కేసుకు సంబంధించి ప్రత్యేకంగా బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ మీదకి ఈ కేసు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మంత్రి మల్లారెడ్డిపై గతంలో భూకబ్జా ఆరోపణలు చాలా వచ్చాయి. దాదాపు ఆ మల్లారెడ్డికి సంబంధించి ఈ కొత్తగా ఏర్పడిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మల్లారెడ్డిపై కక్షపూరితంగా కావాలనే కేసులు బనాయిస్తున్నారు, కావాలనే ఇరకాటంలో పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మల్లారెడ్డి ఆరోపించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ రేపు రిజిస్ట్రీ ఆదేశాల మేరకు రిజిస్ట్రీకి లిస్ట్ అవుట్ చేస్తుంది. రిజిస్ట్రీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టు బెంచ్ మీదకి విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ.